జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 115. ఈ విభాగములో శుక్రుని జన్మం గురించి, శుక్రుడికి నారదుడు చెప్పిన ఉపదేశముల గురించి తెలుసుకుందాం. జనమేజయ మహారాజా ధర్మరాజు ఈ విషయాన్ని అడగగా భీష్మ పండితులు వారు చెప్తున్నారు, వినండి. ధర్మరాజా, శుక్రుని జన్మ కారణ జన్మ, దైవ కారణం దానికి ఆ జన్మకు కారణమై ఉన్నది. రాజా, మేరు పర్వత సానువులలో కన్యకావరం అనే సానువులలో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోనే వ్యాసుల వారు పుత్ర సంతతి కావాలని పరమేశ్వరుని కోరి ఘోర తపస్సు చేశాడు. ఆ వ్యాసుని తపస్సు మెచ్చుకున్న ఆ శివుడు ప్రత్యక్షమై, ఓ పారాశర్య, నీ ఘోర ఈ తపస్సు పుత్రుని కొరకే కదా, నీ కోరిక ప్రకారము నీకు ఒక సుపుత్రుని ప్రసాదించాను అని చెప్పి మాయమయ్యాడు శివుడు. మాయమైపోయిన శివుణ్ణి మరలా ప్రార్థించి, పరమాత్మ, నా పుత్రుడు ఉత్తముడు అని చెప్పారు. అంటే ఎట్లాంటి వాడు అని అడిగాడు మరలా శివుడిని వ్యాసుల వారు. ప్రత్యక్షమైన శివుడు చెప్తున్నాడు, వ్యాస, సుపుత్రుడు అంటే నేను చెప్పే అర్థము నీకు తెలియదా? పంచభూతాలతో సమానమైన వాడు నీకు పుత్రుడుగా జన్మిస్తాడు. వ్యాస, నీకు ఎందుకు ఇంతటి గొప్ప వరం ఇచ్చానంటే, నువ్వు యోగముతో మహాతపస్సు నా గురించి చేశావు. అది అశ్వమేధ యాగం కంటే గొప్ప తపస్సు అయినది. అందుకే నీ యోగశక్తితో చేసిన ఈ తపస్సు నేను మెచ్చుకొని అచిరకాలంలోనే నీకు ప్రత్యక్షమై ఆ వరాన్ని ఇచ్చాను అని చెప్పాడు పరమశివుడు. వ్యాస, నీ యోగశక్తి అంత గొప్పది అని తెలుసుకో అన్నాడు శివుడు. అంతర్ధానమైనాడు. అప్పుడు జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని, వైశంపాయన మహాశయ, ఆ శుకుడు అనే గొప్ప మహర్షి సామాన్య ఋషి కాడు. అతడు చాలా గొప్ప మహత్తు కల యోగీశ్వరుడు. అతడు తన తండ్రి రాసిన మహాభాగవతాన్ని నా తండ్రికి 7 రోజులలో వినిపించి నా తండ్రికి ముక్తి మార్గాన్ని ఇచ్చినవాడు ఆ సుఖ మహాయోగి. కనుక ఆ సుఖ మహాయోగి యొక్క గొప్పతనాన్ని, విద్యాభ్యాసాన్ని నాకు చెప్పండి అని అడిగాడు జనమేజయ మహారాజు. చెప్తున్నాడు వైశంపాయనుల వారు. ధర్మరాజా, ఆ విధంగా శివుని వల్ల గొప్ప వరాన్ని పొందిన ఆ వ్యాస భగవానుల వారు ఇంటికి వచ్చి అగ్నికార్యం చేయడానికని ఆ రోజు అరణిని మదిస్తున్నాడు అగ్ని కొరకు. ఆ సమయంలో ఆ త్రోవగుండా ఘృతాచి అనే అప్సరస ప్రయాణం కొనసాగిస్తుండగా ఆమెను చూశాడు వ్యాసుడు. అతనికి ఎందుకో భగవత్కారణం వల్ల మదన కామం కలిగింది. ఇలా ఆ అప్సరస ఘృతాచిని మదన కామముతో వ్యాసుల వారు చూడగా అది తెలుసుకున్న ఆ ఘృతాచి జడిసిపోయి ఆ చుట్టుమాటుక ఒక చిలుకగా మారిపోయి ఉన్నది. వ్యాసుల వారు మనస్సును దృఢపరుచుకొని మరలా అగ్నిని ఏర్పాటు చేయడం కొరకు అరణిని మదించసాగారు. అయితే ఆ సమయంలో దైవ కృప వల్ల, దైవ కారణం వల్ల అతని మనస్సు ఆ ఘృతాచిపై నిలిచింది. అప్పుడు అతనికి వీర్యస్ఖలనం జరిగింది. వ్యాసునికి తెలియకుండానే వీర్యస్ఖలనం జరగటం వల్ల ఆ వీర్యము తాను అగ్ని కొరకు మదిస్తున్న అరణ్యలో పడింది. దానిని పట్టించుకోకుండా వ్యాసుల వారు తను ఆ అరణ్యలో వీర్యాన్ని స్ఖలించాలని మర్చిపోయి అరణి మరలా తీవ్రంగా మదిస్తూ ఉన్నాడు అగ్ని కొరకు. అలా వ్యాస భగవానుడు అరణ్యని మదిస్తూ ఉండగా ఆ అరణ్య నుంచి అగ్నికి బదులు ఒక పిల్లవాడు జన్మించాడు. అలా జన్మించిన ఆ పిల్లవాడు బాలుడు సాక్షాత్తు తండ్రి వలె ఉన్నాడు. కానీ ముఖం మాత్రము శిలుక ముఖంతో ఉన్నాడు. ఆ బాలుడు మహా అగ్నివలే
ప్రకాశంగా మండిపోతూ వెలిగిపోతూ ఉన్నాడు. నాడు కుమారస్వామి ఎలా వెలిగిపోతున్నాడు అలా వెలిగిపోతున్నాడు ఈ శుకుడు అనే ఈ బాలుడు. ఓ ధర్మరాజ, పాండవాగ్రజ, శివుని గొప్ప వరం వల్ల అలా వ్యాస భగవానుని వీర్యం వల్ల జన్మించినటువంటి ఆ బాలుడు మహా వెలుగుతో వెలిగిపోతూ ప్రకాశవంతంగా ఉన్నాడు. అతనికి గంగామాత వెళ్ళి మంగళ స్నానం చేయించింది. ఆ పక్షి ముఖరూపముతో ఉన్న మానవ బాలుడు శుకుడు. అతనికి గంగామాత హారతి ఇచ్చి స్నానం చేసిన తర్వాత అతడిని దీవించింది. ఆ సమయంలో ఆకాశము దుందుబులను మ్రోయించింది, పుష్పవాన కురిసింది. దేవతాగణాలు వచ్చి అక్కడ ఆనందనాట్యం చేశాయి. తదుపరి ఆ బాలునికి ఇంద్రాది దేవతలు, శివపార్వతులు వచ్చి అతనికి ఉపనయన సంస్కారాలు చేశారు. ఆ సమయంలో ఇంద్రుడు ఆ బాలునికి అద్భుతమైనటువంటి కమండలాన్ని ఇచ్చాడు. ఇతర దేవతలు ఆ బాలునికి ఎప్పుడూ మాసిపోని వస్త్రాలను, దివ్య వస్త్రాలను బహూకరించారు. నాయన ధర్మరాజా, పూర్వము ఈ వ్యాసుల వారు కృష్ణద్వీపములో జన్మించినప్పుడు కూడా అతనిని వచ్చి వేదములు చేరాయి. అలాగనే ఈనాడు కూడా ఈ శుక బాలుడిని వేదములు వచ్చి ఆశ్రయించాయి. శుకునికి గురువుగా బృహస్పతి చేరాడు. శుకుడు బాలుడుగా ఉన్నప్పుడే బృహస్పతి వద్ద శిష్యర్కము చేసి అతని సేవ చేసి సర్వ వేదములు, వేదాంగములు, పురాణములు, అన్ని ధర్మశాస్త్రములు కూడా అతడు అభ్యసించాడు. అలా శుకుడు బృహస్పతి వద్ద సకల వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, శాస్త్రములు అన్నీ పూర్తిగా నేర్చుకుని, శ్రద్ధగా నేర్చుకుని ఉత్తీర్ణత పొంది తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. వచ్చిన శుక బాలుడు తండ్రిని అనుసరిస్తూ తండ్రి యోగ పద్ధతిని నేర్చుకుంటూ ఉన్నాడు. ఇతర బాలులతో వ్యర్థంగా కాలాన్ని వ్యయం చేయటం లేదు. తండ్రితోనే ఉంటూ ధర్మశాస్త్రాలు, వేదశాస్త్రాలు నేర్చుకుంటున్నాడు. ఇలా ఉన్న కుమారుడిని చూసి వ్యాసుడు సంతోషించి అతడికి యోగ పద్ధతిలో సాంఖ్యశాస్త్రాన్ని బోధించాడు. పుత్ర శుక, నీకు సర్వశాస్త్రములు బోధించాడు బృహస్పతి. నీకు నేను ఈనాడు సాంఖ్యశాస్త్రాన్ని బోధిస్తున్నాను. ఈ సాంఖ్యశాస్త్రము పరమ ఉన్నతమైనది, మోక్షానికి కారణమైనది. చాలా గొప్ప తత్వజ్ఞానం కలిగి ఉంటుంది ఈ సాంఖ్యశాస్త్రం. ఈ మహోన్నతమైన జ్ఞాన సంబంధమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని నేర్చుకున్నావు గనుక ఇక నీవు మిథిలానగరానికి వెళ్ళు. అక్కడ గొప్ప రాజయోగి ఉన్నాడు. అతను జనకుడు. అతడు రాజర్షి. అతడు యోగ విద్యలు అన్నీ నేర్చుకున్నవాడు, ఉత్తముడు, ఉత్తమ జ్ఞానంతో వెలుగొందిపోతున్నవాడు. అయితే నీవు నీకున్న యోగ శక్తితో యోగ మార్గాన్న మిథిలకు వెళ్లకుండా కాలి బాటసారిపై నడుచుకుంటూ మిథిలకు వెళ్ళు. అక్కడ ఆ జనక చక్రవర్తిని కలిసి అతని వద్ద నువ్వు యోగ విద్యలు, ఇతర విద్యలు నేర్చుకో. అతడు నీకు తప్పక మోక్ష మార్గాన్ని బోధిస్తాడు. పుత్ర శుక, నీవు జ్ఞానివి నాకు తెలుసు. అయినను ఒకవేళ ఎప్పుడైనా సరే నీలో అహంకారము, గర్వము పెరిగితే దాన్ని పెరగనీయకు. ఎందుకంటే జనక చక్రవర్తి గొప్పవాడు, రాజఋషి, మహాయోగి. అతని వద్ద నువ్వు అనుకువగా శిష్యర్కం చెయ్యి, గౌరవించు. అతనికంటే దిగువ స్థాయిలో కూర్చో, అతనికి నమస్కరించు. భక్తి శ్రద్ధలతో అతని వద్ద నీవు జ్ఞానాన్ని అభ్యసించు. అలా తండ్రి చెప్పగా తండ్రి మాట ప్రకారము శుకుడు యోగ మార్గములో వెళ్లకుండా కాలి బాటలోనే నడుచుకుంటూ శ్రమించి చివరికి మిథిలానగరాన్ని చేరాడు శుకుడు. చేరి ఆ రాజు యొక్క అంతఃపుర ద్వారం ముందు నుంచొని, నేను శుకుడును, వ్యాసుల వారి కుమారుడిని, మహారాజు రాజర్షి అయినటువంటి జనక మహర్షిని దర్శింపవచ్చాను అని సందేశాన్ని ఇవ్వగా ఆ భటులు వెళ్ళి రాజుకు చెప్పారు. వెంటనే జనక చక్రవర్తి వచ్చి
గౌరవంగా సాదరంగా అతడిని ఆహ్వానిస్తూ లోనికి తీసుకుని వెళ్ళి పాదపూజ చేసి బంగారు ఆసనంపై కూర్చుండబెట్టాడు జనక మహారాజు ఈ బాల శుకుడిని. ఆ రోజుకు ఆ బాలుడికి సర్వ సేవలు చేయించి అన్నపానాదులు స్వీకరింపజేసి రాత్రికి నిద్రకు పొమ్మని చెప్పి గౌరవంగా చూసి మరునాడు అతడికి మరలా ఉదయాన్నే స్నానపానాదులు అయిన తర్వాత ఉపాహారం తీసుకున్నాక అప్పుడు జనక మహారాజు ఆ సుఖబాలుడిని అడుగుతున్నాడు. సుఖబాలక, నీవు వ్యాసకుమారునివి, నా వద్దకు ఎందుకు వచ్చితివి? ఏ కారణాన వచ్చితివే నాకు చెప్పుము అని అడిగాడు. అనగా సుఖర్షి చెప్తున్నాడు, మహాత్మా, ఓ రాజర్షి జనక మహర్షి, మీరు జ్ఞాన సంపన్నులు అనియు బ్రతికి ఉండగానే మోక్షాన్ని సంపాదించుకున్నవారని నాకు నా తండ్రి చెప్పాడు. మీరు నాకు జ్ఞాన బోధ చేస్తారని కూడా నా తండ్రి చెప్పారు. అందువల్ల దయచేసి నాకు మీరు జ్ఞానబోధ చేసి ముక్తి మార్గాన్ని చూపించండి అని ప్రార్థించాడు శుకుడు జనక మహారాజును. అది విన్న జనక మహారాజు, బాలుడా, మహాజ్ఞాని వ్యాసకుమార, ఓ సుఖర్షి, నీకు నేను నీవు అడిగినటువంటి జ్ఞానబోధ ముక్తి మార్గాన్ని చెబుతాను. ముందుగా బ్రాహ్మణుడు ముక్తి మార్గానికి ఏం చేయాలో చెప్తాను, జాగరూకుడువై విను అని చెప్పాడు జనక మహారాజు. అని చెప్పాడు ధర్మరాజుకు భీష్ముడు అని జనమేజయ మహారాజుకు చెప్తున్నాడు వైశంపాయనుల వారు. జై శ్రీమన్నారాయణ.